హలో అండి. నమస్తే. ఇక్కడ టమాటా చెట్టు చూడండి చాలా గుబురు గుబురుగా పెరిగాయి కదా! నాకు కూడా అర్థం అవ్వలేదు. నేను నారు పోయలేదు కదా! మరి ఇవి ఎలా వస్తున్నాయి? విత్తనాలు ఏం చల్లలేదు కదా! అనుకున్నానండి. కానీ కూరగాయలు కడిగే నీళ్లు అవన్నీ మొక్కలకి ఫెర్టిలైజర్‌గా ఇస్తున్నప్పుడు ఒక పండిన టమాటా అంటే దాన్ని పిసికేసి వాటర్‌లో పోసేసాననమాట. అప్పుడు ఇంకా ఆ విత్తనాలు పడి ఇలాగ వచ్చుంటాయని చెప్పేసి ఇంకా ఐడెంటిఫై అయితే చేసుకున్నానండి. సరే నారు బాగా పెరిగింది కదా! అని చెప్పేసి ఈ నారునంతా కూడా సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో అయితే నాటుదామని చెప్పేసి వాటర్‌ని పోసేసి ఈ విధంగా అయితే తీసానండి. తీసిన తర్వాత ఈ విధంగా సైడ్ గార్డెన్‌లోకైతే తీసుకొచ్చాను. కొంచెం కొంచెంగా మట్టినైతే ఈ విధంగా లూజ్ చేసుకుంటూ 2, 2 మొక్కలు టమాటా నారునైతే తీసుకొని చక్కగా ఈ విధంగా అయితే నాటేసానండి. నాకే ఆశ్చర్యంగా ఉందనమాట. మనము టమాటా రసం టమాటా కాయ ఉంటుంది చూసారా? అలా పిండేసి మనం అట్లాగా పోసేసినా కూడా చక్కగా మొక్కలైతే వస్తాయండి. చాలా ఈజీగా అయితే గ్రో అవుతాయన్నమాట. కానీ ఇవి పెరిగే కొద్ది మాత్రం కేర్ అయితే తీసుకుంటూ ఉండాలి. నారు మాత్రం ఈజీగానే వస్తుంది. కానీ మనం మొక్కలు నాటిన తర్వాత చక్కగా ఉదయం, సాయంత్రం వాటికి వాటర్ ఇవ్వడము, ఇవి కొంచెం పెరిగిన తర్వాత సపోర్ట్ కింద మనం కర్రలయి కట్టటము, ఇవి కాపుకొచ్చినప్పుడు బరువుకి కొమ్మలనేవి ఇట్లాగా వంగిపోతూ ఉంటాయండి. ఓకే అండి. ఈ విధంగా అయితే టమాటా నారంతా కూడా నాటేసాననమాట. ఈజీగా అయితే నారొచ్చేసింది. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా మనము ఫెర్టిలైజర్స్ అవి ఇస్తున్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ కూడా ఇలా ఉంటాయన్నమాట. సీడ్స్ అవి వాటంతట అవే కొన్ని మొక్కలనేవి ఇలాగ మొలుస్తూ ఉంటాయండి. అలాగే కొన్ని దోస చెట్లు కూడా కొన్ని మొలిచాయి నాకు గార్డెన్‌లోనే. ఓకే అండి. చూసారు కదా! ఇలాగా నారంతా నాటేసిన తర్వాత కొన్ని వాటర్‌నైతే పోసేసానండి. ఇవి బాగా పెరిగి పూలు, కాయలొచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. అప్పటి వరకు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి, మీకు గనక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.